దేశంలోనే మొట్టమొదటిసారి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ తీసుకొచ్చినాం. రైతు బంధు 12 సార్లు వేసినాం అధ్యక్ష. ఇది వేస్తున్నప్పుడు కూడా స్వామినాథన్ గారి ఏదైతే వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ఉన్నాయో వాళ్ళు ఎంఎస్పి మీద ఏ విధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని చెప్పినరో అదేవిధంగా అదనుగా వాళ్ళకు కావాల్సిన సహాయం చేయాలి. ఆ సహాయం ఆర్థిక సహాయం చేయాలి, అది కూడా మీకు ఎంత వీలైతే అంత చేయండి అని చెప్పేసి అన్నారు. నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా పనిచేసిన కాబట్టి చాలాసార్లు గత ముఖ్యమంత్రి గారితో వారితోని కలిసి మాట్లాడే అవకాశం దొరికింది. ప్రతి అగ్రికల్చర్ సైంటిస్ట్ కానీ ఎకనమిస్ట్ కానీ ఒకటే చెప్పిండ్రు, రైతుకి ఏదన్నా మీరు సహాయం తెలుసుకుంటే డైరెక్ట్గా అదనుకి పంట పెట్టుబడి రూపంలో ఇస్తే అది ఫెర్టిలైజర్స్ ఇంకొకటి మెకానిజేషన్ మిగతాయి కాకుండా డైరెక్ట్గా పైసల రూపంలో ఇవ్వండి, మీకు ఎంత చేతనైతే అంత ఇవ్వండి అని చెప్పింది. కాబట్టి ఆ సూచన తీసుకునే మొదలు 4,000 ఆ తర్వాత ఎకరానికి 5,000 చొప్పున గత ప్రభుత్వం రైతు బంధు చేపట్టి దాన్ని దరిదాపుగా 70 లక్షల మంది రైతులకు 1,52,00,000 ఎకరాలకు 82,000 కోట్లు 12 సార్లు డైరెక్ట్ గా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిపిటి స్కీమ్ అధ్యక్ష. ఇది ఎవరు కాదనలేరు, రైతులందరి అనుభవంలో ఉన్నది. కాబట్టి ఆ రైతు బంధుని కొనసాగిస్తాం, ఖచ్చితంగా దాన్ని వేరే రూపంలో పేరు పెడతాం, దాన్ని ఇంతకంటే బాగు చేస్తామని చెప్పారు. దాని గురించి వస్తా అధ్యక్ష. అదేవిధంగా బీమా సౌకర్యం, రైతు బీమా అధ్యక్ష, వీళ్ళ సభ్యులు కొంతమంది మాట్లాడుతూ ప్రతిసారి రికార్డ్స్ చూపిస్తూ ఇలా చాలా మంది ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, ఇప్పుడే తగ్గిపోతున్న విధంగా చెప్పారు. 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 2,000 కంటే కూడా ఎక్కువ ఆత్మహత్యలు జరిగినాయి. ఎన్సీఆర్బీ రికార్డే తీసుకోండి అధ్యక్ష. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ విధంగా ఆత్మహత్యలు తగ్గినాయి అనేది దానికి మిగతా అన్ని ఒక ఇన్పుట్స్ ఇవ్వడం ఒకటైతే, రైతు బంధు ద్వారా పాము గుట్టినా తేలు గుట్టినా బయలు పడ్డా కరెంట్ షాక్ కొట్టినా 1,40,000 మంది రైతులకు 5 లక్షల రూపాయలు 5-6 రోజుల్లో ఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వం అధ్యక్ష. రైతు బీమా ద్వారా ఖచ్చితంగా ఇచ్చాం.